హలో లీలా. చాందిని, చాలా రోజులకి అయితే గుర్తున్నామన్నమాట మేము. హే, ఫోన్ చేసింది నేనే, నువ్వు కాదు. తెలుస్తుందిలే ఎవరు గుర్తులేదో. మేమంటే ఎప్పుడు ఒక ఊళ్ళోనే ఉంటాము, నువ్వు చిన్నప్పటి నుంచి అలా కాదు. నేను ఇప్పుడు ఊర్లోనే ఉన్నానే. అవునా? ఎప్పుడు వచ్చామే? నిన్ననే వచ్చానే. సరే అయితే రేపు కలుద్దాం. సరే అయితే బాయ్. బాయ్. ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి ఇలానే గుద్దేస్తారా మనుషుల్ని? నడవద్దా రోడ్డు మీద మేము? నువ్వు కాబట్టి ఇలా ఆపా, లేదంటేనా ఇంకా అంతే. ఇంకేంటి విశేషాలు? ఏముంది, సిటీలో ఉన్నావుగా, నువ్వే చెప్పాలి. నువ్వు ఆ పేరు వద్దని వదిలినా నిన్న పేరు వదలదు. అసలు నాకు పేరు ఎలా పెట్టాలనిపించిందో. సర్లే, ఇంకేంటి సిటీ విశేషాలు? బోర్ బోర్ బోర్. ఆఫీస్ లో బోర్ బోర్ బోర్. ఆఫీస్ అంటే ఏముంది ఇంకా? పెళ్లి చేసుకోలేకపోయావా? అదొకటే ఎక్కువ. క్యాజువల్ గా అబ్బాయిలతో మాట్లాడితే చాలు, నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటారు. ఒక్కొక్కరు వేరే వేరే వేషాలు వేస్తూ వెనకాల పడతారు. ఒకడేమో ప్రేమ అంటాడు, ఒకడేమో పెళ్లి అంటాడు, టార్చర్ పెడతారు. మొన్నైతే ఒకడు గుడిలో తగిలాడే, వాడైతే మరీ. మొత్తానికి కుర్రాలు బాగా బలవంత పెడుతున్నారైతే. బలవంతంతో వచ్చే ప్రేమ ఎప్పటికీ నిజం కాదే, నమ్మకంతో వచ్చే ప్రేమే ఎప్పటికీ నిజమైనది. అయినా తెలుసు కదే నేను దేనికోసం ఆలోచిస్తున్నాను. ఏదైనా అదైనా తర్వాత. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు, ఖచ్చితంగా వద్ది. సర్లే, నువ్వు ఎలాగో ఇంటికేగా వెళ్తున్నా, పద డ్రాప్ చేస్తా. గుడిలో చూసిన అమ్మాయిరా. రే, లీలాలో ఉందిరా. ఎక్కడికి వెళ్తున్నారేంటో, పదా బండిది వెళ్దాం. తెలుసా నీ అరెస్ట్ వారెంట్? మీ పోలీసు వాళ్ళకి పేపర్లు మరింత ఫ్రీగా వస్తాయా? అవని వాటికి ఎందుకబ్బా పేపర్లు వేస్ట్ చేసుకుంటారు? చెట్లను ఉంచండబ్బా, పొల్యూషన్ మరీ ఎక్కువైపోతుంది. నువ్వు చేసిన పొల్యూషన్తో పోలిస్తే ఇదేం పెద్ద పొల్యూషన్ కాదులే రుద్ర. అయినా అరెస్ట్ వారెంట్తో వచ్చినంత మాత్రాన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు కాదు. నేను ఈ ఊరికి కొత్తగానే పనికి కాదు. అయినా పోలీసు రౌడీ అన్నాక పులి మేకలా ఉంటే ఇద్దరికీ కష్టమే. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీతో స్నేహం కోసం కానీ వైరం కోసం కాదు. సరే, ఆ వారెంట్ ఏంటి? నువ్వే అన్నావు కదా పేపర్ అని, కానీ కొంచెం వాల్యూ ఉన్న పేపర్. డిఐజీ లెవెల్ నుంచి వచ్చింది. ఈ వాల్యూ పోవాలంటే ఆ లోపు ఆగిపోవాలి. ఏం బావా, అన్నదాశ్రమం పనులు ఎక్కడి వరకు వచ్చాయి? దాని గురించి మర్చిపోండి, నేనున్నాగా, చూసుకుంటా. ఏంలే, మన చాందిని అడుగుతుంది. మంచి పనులు చేయడం మాటల్లో చెప్పే అంత ఈజీ కాదు. నేను చూసుకుంటా అని చెప్పు.
అసలు మనిషి అయితే చంపడం కోసమో చావడం కోసమో మాత్రమే పుట్టాడు. నీకన్నా మూర్ఖుడు రాడు. నువ్వు వెళ్ళి వానికి వెళ్ళుకున్నావు. ఇక అయిపోయింది. ఊర్లో నా పని అయిపోయింది. ఇంక అయిపోయింది. మన పని అయిపోయింది. రేయ్, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఏరా అన్నయ్య, వదినతో మాట్లాడుతున్నావా? అంత లేదురా, ఆశ్రమం గురించి. ఇప్పుడు నిజం చెప్పు. అయినా అలాంటివేమైనా ఉంటే నీకు ముందే చెప్తాను కానీ అక్కడ జాబ్ ఎందుకురా, వచ్చేయచ్చు కదా. ఇక్కడ నచ్చికే కదా అక్కడికి వెళ్ళింది. అయినా ఆ టాపిక్ వద్దులే. అక్కడ ఎవరు నేను నడిపిస్తున్నాడా? చెప్పు, బావా నేను వస్తాం. అంత సీన్ లేదన్నయ్య వాళ్ళకి. కానీ మన ఊళ్ళోనే ఒకడు ఫాలో అవుతున్నాడు. అవునా? ఎవడాడు? వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చానులే, ఇంక రాడు. ఎవడాడు? వెళ్ళావుగా, తెలుసుకొని రాలేదా? నీకు తెలియకుండానే ఇంటి వరకు వచ్చాడో? నాకు తెలిసిన వాడైతే ఇంటి బయట వరకు కాదు, ఇంటి లోపలికి కూడా వచ్చేవాడు. అన్నా, గౌరీ అన్న ఫోన్ చేశాడు, వాళ్ళ ఆచుకి దొరికిందంట. మిమ్మల్ని మన క్వారీ దగ్గర తీసుకొచ్చేయమన్నారు. నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా?